అసలు ధార్మిక సంస్థలకి టీటీడీ బోర్డు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ధార్మిక సంస్థలకి వ్యాపారస్తుల్ని, కాంట్రాక్టర్ని వాళ్ళని పెట్టడం ఏంటి? అది ఇప్పుడు పెట్టిన ఒక అన్వాయితీ వస్తూ ఉంది. నా ఉద్దేశం ధార్మిక సంస్థలకి ధార్మిక సేవ చేసే వాళ్ళు ఉండాలి, కానీ ఈ కరప్టెడ్ రాజకీయ నాయకులు, కార్పొరేట్ అధిపతులు, కాంట్రాక్టర్సు వీళ్ళందరూ చైర్మన్గా చేస్తే దేవుళ్ళు కూడా వ్యాపారం చేస్తారు. సహసిద్ధమైంది రెస్పెక్టబిలిటీ ఏముంటుంది? అనేక వస్తాయి ఇట్లాంటివి. ఇట్లాంటి ఇంకా వస్తూనే ఉంటాయి. అందువల్ల తక్షణం గవర్నమెంట్ ఇలాంటి సంస్థలకి కాంట్రాక్టర్స్ని, కార్పొరేట్ వర్గాల్ని చేయడం ద్వారా అది పవిత్రత కదా అపవిత్రత అయిపోతుంది. దీన్ని మొట్టమొదటి పాలసీగా మార్పు రావాలి. ఆ పాలసీ మార్పు రాకపోతే ఇట్లాంటి లడ్లు 96 వస్తాయి, ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటాయి. దాన్ని ఖచ్చితమని చెప్పి కోరుతా ఉన్నాం. మూడవది, ఇప్పుడు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు సంబంధించి కూడా వస్తుంది. ఇప్పుడు ఐపీఎస్, ఐఏఎస్ ఆఫీసర్ ప్రాబ్లం ఏంటి? వాళ్ళ లక్ష్మణ రేఖలో వాళ్ళు ఉంటే ఈ ప్రాబ్లం కాదు. వాళ్ళు లక్ష్మణ రేఖ దాటుతున్నారు. ఐఏఎస్, ఐపీఎస్ వాళ్ళకి మీ మాన్యువల్ చూడండి. ఇండిపెండెంట్ యూ కెన్ టేక్ ఎ డెసిషన్. ఒక బోర్డు తీర్మానం చేసినా కూడా దాని లోతుపాతులు చూసి దాన్ని అభ్యంతరం పెట్టేటువంటి హక్కు ఐఏఎస్ ఆఫీసర్కి ఉంటుంది. ఒకవేళ బోర్డు ఈయన మాట అనకపోతే డిసెంట్ రాసి పైకి పంపించాలి. అంతేగాని ఎద్దు ఈనుందంటే ఘాట్లో కట్టేయండి అనే పద్ధతుల్లో ఏదో తీర్మానం చేస్తే ఐఏఎస్ ఆఫీసర్ ఆమోదిస్తే ఇట్లాంటివి వస్తాయి. ఎందుకు వాళ్ళు చేస్తారు? వాళ్ళ ప్రాబల్యమా ఇంకొకట మెహర్బానే తెలియదు. వాళ్ళు ఐఏఎస్, ఐపీఎస్ ఒక వ్యవస్థకే అవమానకరమైన పద్ధతుల్లో కొంతమంది ప్రవర్తిస్తున్నారు. అందులో ఒకడు టీటీడీ ఈఓ ఉన్న పాత ఈఓ సింఘాల్ ఆయన చేసిన పని అది. ఆయన గట్టిగా ఉంటే జరగదు. ఆయన సంవత్సరంలోనే దీనికి రూల్స్ మార్చారు. ఆ బోర్డు మార్పు దాన్ని ఆమోదించాడు. కాబట్టి అత్యంత మంది యాక్షన్ తీసుకోవాల్సిన అది వేరు. కానీ అధికారులు ఇప్పుడు అనేక చోట్ల వస్తున్నాయి సమస్యలు, కేసులు ఎదుర్కొంటున్నారు. మీరు ఒకటే, మీ ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు మిమ్మల్ని ఎవరు ఏం చేయలేరు. కాకపోతే స్థానభ్రంశం జరుగుతుంది, ట్రాన్స్ఫర్ చేస్తారంతే. వాళ్ళు మాట అనకపోతే ట్రాన్స్ఫర్ చేస్తే మాత్రం ఏముంది? పోలవరంలో పోలీస్ ఇన్స్పెక్టర్ను భద్రాచలంలో బంట్రోత్ అవుతాడా? ఏడమైన ఒక కేంద్రం ఆయనకి ఎట్లా అవుతాయి? ఆ మాత్రం ఎందుకు మీకు విచక్షణ లేదు? ఇప్పుడు వసపెట్టి గవర్నమెంట్స్లో రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ మొదలుకొని ఇప్పుడు దాకా అంతే అనేక మంది ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు మంచి మంచి చరిత్రగా పోతున్నారు. దీని వస్తుంది. మీకంతా ఎగ్జాంపుల్ ఒకటి, శ్రీలక్ష్మి మీకు ఎగ్జాంపుల్. ఆమె 22 ఏళ్ళకి గోల్డ్ మెడలిస్ట్ ఐఏఎస్ ఆఫీసర్ అయింది. ఆమె కానీ సక్రంగా ఉంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ సెక్రటరీ అయ్యిండేది ఈ పార్టీకి. ఆమెకు అంత మంచి ఫ్యూచర్ ఉంది. అలాంటి ఆమె ప్రలోభాలకు పడి చిన్న మొక్క ఒకటి తీసేసింది. ఏది? క్యాప్టివ్ అనే పదం తీసి పారేసింది. అంటే అది ఎంత అర్థమైంది? క్యాప్టివ్ మైన్స్ అంటే ఫ్యాక్టరీలు ఉండాలి, ఫ్యాక్టరీ ఉండేవాడికి మైన్స్ ఇవ్వాలి, అది క్యాప్టివ్ మైన్స్ అంటారు. ఆ క్యాప్టివ్ అని మాట తీసి పారేసింది. దాంతో జనార్దన్ రెడ్డి ఈ మొత్తం చైనాకి తోలేశాడు మొత్తం మైన్స్ అంతా. అది లారీ నిండుగా మైన్స్ పోతే లారీ నిండుగా డబ్బులు వచ్చినాయి. చివరికి ఆమె ఇరుక్కుంది. ఇప్పుడు ఆమెను ఎంత ముఖ్యమైన పొలిటికల్ కాపాడాలని ప్రయత్నించిన వాళ్ళ వల్ల కాలే, మళ్ళీ పైన చర్యలు తీసుకుపోతున్నారు. దట్ ఇస్ ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ది ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్స్. ఇంతకన్నా మీరు చేయం కావాలి మీకు? అలా మా దానికి జైలుకు వస్తారు, పనిష్మెంట్ వస్తున్నారు. ఒకడు పోయి బీహార్లో దాముకున్నాడు అని పట్ట రావడానికి వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్తున్నారు. ఇవన్నీ చూస్తున్నప్పుడు మీకు మోస్ట్ రెస్పెక్టెడ్ పొజిషన్స్ ఐఏఎస్, ఐపీఎస్ వ్యవస్థ చాలా రెస్పెక్టెడ్. రాజకీయ నాయకులు అయితే 5 ఏళ్ళకు మారిపోతారు, ఎన్ఎంఆర్లాగా 5 ఏళ్ళకి మారిపోతారు. కానీ మీరు ఉంటారు, రిటైర్డ్ అయ్యేంత వరకు మీరు చేసుకోవడానికి ఎవరు అవకాశం లేదు. అలాంటి మీకెందుకు భయం ఉండాలి? ఏ మూల కలెక్టర్ అయితే ఏముంది, ఏ మూల అప్రధాన పోస్ట్ ఉంటే కూడా నీ జీతం నీకు వస్తుంది, నీ కేడర్ నీకు ఉంటుంది.
కాబట్టి వీరు సెటిల్ చేయకుండా ఇంకెవరు సెటిల్ చేస్తారు? రాజకీయ నాయకులు చేయడం వాళ్ళు కరప్ట్ ఫెలోస్. పాలిటిక్స్లో ఉన్న చాలామంది కరప్ట్ అయిపోయారు, కరప్ట్ చేస్తున్నారు. మీరు ఎందుకు ఆ ట్రాప్లో పడుతున్నారు? వాళ్ళు మాట అనకపోతే వాళ్ళని ట్రాన్స్ఫర్ చేస్తారు, చేయనియండి. అందువల్ల అసలు ఏ వ్యవస్థ అయితే బాధ్యతాయుతంగా ఉండాలనో, ఈ రాజ్యాంగ వ్యవస్థకి బద్దుడై ఉంటామని చెప్పేసి మీరు హామీ ఇచ్చి ఐఏఎస్ ఐపీఎస్ పట్టాలు పొందుకున్నారు. మీరు ఇది చేయడం వల్ల మళ్ళీ విజయానికి పాలవుతున్నారు, అబాస్ పాలవుతున్నారు. అనేక మంది పేరు మనుషుల ఐఏఎస్ ఆఫీసర్లంతా పేర్లంతా వస్తున్నాయి బయటికి, గబ్బట్టిపోతున్నారు. ఒక రాజకీయాలు గబ్బట్టిపోతున్నప్పుడు ఇది కూడా పోతే ఇంకేముంది? అంత ఇంత కొద్దిగా జ్యుడిషియల్ కంట్రోల్ ట్రై చేస్తే మన లిక్కర్ స్కామ్ సంబంధించి సిబిఐని మట్టి వేసింది. సిబిఐ కూడా తయారైపోయింది. అంటే బీజేపీ గవర్నమెంట్ వచ్చిన మొదలుకొని వ్యవస్థలను మొత్తం ధ్వంసం చేసుకుంటూ వస్తూ ఉంది. అందులో జ్యుడిషియరీ ఉంది, ఈ ఎలక్షన్ కమిషన్ ఉంది, సిబిఐ ఉంది, అన్నీ ఉన్నాయి. అదొక సార్వత్రిక సంక్షోభం వచ్చే ప్రమాదం ఉన్నప్పుడు నిలబెట్టగలిగింది ఏమన్నా ఉంటే ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసుల వ్యవస్థ నిలబెట్టగలరు, ఇంకొకటి నిలబెట్టడం సాధ్యం కాదు. అందుకని నా రిక్వెస్ట్, నా సలహా కానీ నా రిక్వెస్ట్ కానీ, మీ లక్ష్మణ్ రేఖ మీరు దాటవాకండి. మీకు ఇష్టం లేకపోతే మీరు చేయమని వెళ్ళిపోండి. ఈ ఆర్డర్ నాకు ప్రజలకు వ్యతిరేకమైంది, లేదా రూల్స్కి వ్యతిరేకమైంది. ప్రజలకు మీకు అనవసరం, రూల్స్కి వ్యతిరేకమైంది మేము చేయమని చెప్పడానికి ఏం ప్రాబ్లం? అది నిజంగానే చాలా బాధాకరమైనటువంటి సమస్య. మైలు పక్కిన ఊపిరి ఎక్కడుందంటే 7 సముద్రాలు దాటి 7 కొండలు దాటి మర్రి పైన ఒక చిలక ఉంటుంది. ఆ చిలకలో మాయల పక్కిన ఊపిరి ఉంటుంది. దానికి ఒక కాజా కొట్టి ఇక్కడ మాయలు పడిపోతాడు. ద సేమ్ ఇట్ జరుగుతున్నదే. ఈ లిక్కర్ స్కామ్ కానీ, ఇంకొక స్కామ్ కానీ, చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన ఉదంతం కానీ, తర్వాత ఈ లిక్కర్ స్కామ్స్ కానీ ఏం జరుగుతుంది? కేజ్రీవాల్ ఢిల్లీలో కొడటానికి పోయిగా మారాడు. వాళ్ళు ఎంత ప్రయత్నించినా ఆయన ఓడించలేకపోయారు. ఇదే కేజ్రీవాల్. ఇక దాన్ని లొంగ తీసుకోవాలంటే ఏం చేయాలి? ఒక స్కామ్ పెట్టి లోపల పడేసారు. లోపల పడేసి వాడిని హరాస్ చేసి చివరికి నిన్ను వదిలిపెడతాం, అయితే నువ్వు కాంగ్రెస్ పార్టీ జతకట్టబాక అని ఒక అగ్రిమెంటు ఆయన వదిలిపెట్టారు. కరెక్ట్గా ఆయన బయట రాగానే కాంగ్రెస్తో మేము పెట్టుకోని చెప్పి సపరేట్ పోటీ చేసుకున్నాం. కాంగ్రెస్ పార్టీ విడిగా, ఆమ్ ఆద్మీ పార్టీ విడిగా పోటీ చేయబడి బీజేపీ గెలిచింది. వాళ్ళ వ్యూహం సరిపోయిందా? అట్లాగనే కవితని పెట్టారు. నిజంగా వాళ్ళు నిరూపించదలుచుకుంటే నిరూపించదలుచుకోలేదు. లోపల పెట్టారు, టీఆర్ఎస్ ఇబ్బంది పెట్టాలనుకున్నారు, చేశారు, అయిపోయింది. అందువల్ల ఈ మొత్తం ఆడేది సిబిఐ అయితే ఆడించేది అమిత్ షా మోడీ. అసలు ప్రాణం అక్కడ ఉంది. వాళ్ళు కూర్చోలేంట్లేదు. చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసిన బయట కిందకి వచ్చాడు ఏం లేదని ఆయన కూడా చెప్పాడు. నువ్వు డైరెక్ట్గా బీజేపీ ఉంటే ఉండు, లేకపోతే సంగతి తెలుస్తామంటే ఆయన తలొగ్గిపోయి ఇప్పుడు బీజేపీకి అనుకున్న ఆయన ఉంటే పవన్ కళ్యాణ్ అయితే సనాతన ధర్మాన్ని ఎత్తుకొని వస్తున్నాడు విభజన పెట్టుకొని ఫోన్ వేసుకొని. అందుకని ఇవన్నీ ఆడించేది సిబిఐ నాటకం ఆడించేది, టార్గెట్ పెట్టి లోపలేసి చూస్తారు. నిజంగా లోపల తెలుసుకుంటే ఎంతమంది ఉన్నాయండి కేసు ఉండేవాళ్ళు? మనీ ల్యాండింగ్ కేసు ఉండేవాళ్ళని లోపలేస్తున్నారా? 10 ఏళ్ళ నుంచి 11 నుంచి బెయిల్ మీద ఉండేవాళ్ళని ఏం చేస్తున్నారు? వాళ్ళు అనుకుంటే లోపల పోతారు, లేదు పోరు. దాంతో జ్యుడిషియరీ అబాస్ పాలైపోతూ ఉంది. ఏదో ఒకటి నన్ను మొన్న నచ్చినటువంటి జ్యుడిషియరీ, దాన్ని కూడా వాళ్ళు ఒప్పుకున్నట్టు కనపడలే. మళ్ళీ సుప్రీంకోర్టు అప్పీల్కి పోతూ ఉంటున్నారు. మళ్ళీ దాన్ని కూడా మొట్టకి అయ్యేస్తారు. అందులో వ్యవస్థే నాయకత్వం ఇచ్చేటువంటి పిఎంఓ ఆఫీసే ఒక అవకాశవాద రూల్ ప్లే చేస్తున్నప్పుడు అనేక వస్తుంటాయి. అంతా మిథ్య. శంకరాచార్య చెప్పినట్టుగా నువ్వు మిథ్య నేను మిథ్య అని అంటే అప్పుడు ఏనుగు వచ్చిందంట. ఏనుగు వస్తే అందరూ పరిగెడుతున్నారు సార్. ఏం స్వామి అంతా మిథ్య అన్నావు కదంటే, నేను మిథ్య, నువ్వు మిథ్య, ఏనుగు మిథ్య, పలాయన మిథ్య అని చెప్పి పారిపోయాడంట. అట్లా ఉంది ఇప్పుడు సమస్య.